నగరంలో వింగ్స్ ఇండియా కార్యక్రమం మూడో రోజు సందడిగా జరిగింది. ఒక విమానం పైకి ఎగిరి తిరిగి గమ్యస్థానానికి చేరే వరకు పైలట్ పాత్ర ఎంతో కీలకం. పైలట్ల కోసం ప్రత్యేకంగా అనేక సంస్థలు శిక్షణను అందిస్తున్నాయి. పైలట్ సిమ్యులేటర్ ఆపరేటింగ్ చేయడం చాలా కీలకం. సిమ్యులేటర్ పై రెడ్మీ ఎలా ఉంటుంది, ఎలా దిగాలి అనే దానిపై పూర్తి స్థాయి శిక్షణ ఇస్తారు. అసలు సిమ్యులేటర్ అంటే ఏమిటి, ఒక పైలట్ కు ఎలా ట్రైనింగ్ ఇస్తారనే అంశాలను వింగ్స్ ఇండియా స్టాల్లో ఏర్పాటు చేసిన కాల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. వింగ్స్ ఇండియా కార్యక్రమంలో ఇప్పటికే మూడో రోజుకైతే చేరుకోవడం జరిగింది. మరోవైపు స్టాల్స్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు అయితే చేశారు. ఇది సిమ్యులేటర్ ఏవైతే ఫ్లైట్స్లో ఉంటాయో దానికి సంబంధించిన సిమ్యులేటర్ మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఏదైతే ఫ్లైట్ ఉంటుందో ఫ్లైట్ మొత్తాన్ని కూడా ఆపరేట్ చేసే సిస్టమ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఒకసారి నిర్వాహకులతో కూడా మాట్లాడదాం, ఎలా ఆపరేట్ చేస్తారు, అలాగే ట్రైనింగ్ ఎలా ఇస్తారనే దానిపైన కూడా మాట్లాడి చెప్పేది. సార్, హౌ ఇట్ వర్క్స్ అండ్ హౌ కెన్ ఇట్ ఈస్ ఆపరేట్? So this is the entire cockpit and these are the instruments available for the pilots to learn about it. So the instruments say that the attitude of the aircraft. See, this is the fixed symbol and the plane is flying along with that. So aircraft attitude will be monitored by the pilot, and according to the requirement, pilot can pitch up or pitch down or roll, bank, whatever controls are to be executed. This is through the control wheel and control column they will execute it. Okay. And these are the engine controls. This is for the simulator. This simulator is basically used for training the pilots. Arca Aviation is a flight training organization, and with the help of the simulator we plan to train the pilots by simulating all the emergencies. That is the instructor panel. Through that instructor panel we can simulate all kind of emergencies, whatever in-flight emergencies which can be simulated. By simulating that, we give the training to the pilots, and the pilot can be coming out colorful with full training, handling or able to handle all the emergencies. That is our purpose. Sir, what is this box? That is a navigation display. Navigation display to know about the route, flight planning, and from point A to point B, like how we have a road on ground, similarly we have got a route in air. So the route in air will be displayed over here. By following this, pilot from A to B he can go. That is what is called as navigation display. ఓకే, ఇది మొత్తం కూడా అంటే మనకు రెగ్యులర్గా ఫ్లైట్స్లో ఉండేది ట్రైనింగ్కి సంబంధించి ఒక పైలట్ ట్రైనింగ్ని ఈ విధంగానే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కనిపిస్తుందో ఇది మొత్తం కూడా ఆపరేట్ చేయడము. సో ఈ ఫ్లైట్ కొన్ని డివియేషన్స్ అంటే ఇలా మూవ్ అయినప్పుడు దాన్ని టర్న్ చేస్తున్న సమయంలో ఈ విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మొత్తం కూడా ఆపరేట్ ఇది మొత్తం కూడా దీన్ని అయితే చేయడం జరుగుతుంది. సో మనం టీవీలో ఏవైతే డిస్ప్లే కనిపిస్తున్నాయో సో ఆ విధంగా అంటే ఇక్కడ మూమెంట్ బేస్ చేసుకుని ఉంటుంది. సో పైలట్ ట్రైనింగ్కి సంబంధించి కూడా దీన్ని బేస్ చేసుకునే మొత్తాన్ని కూడా చేయడం అయితే జరుగుతుంది. నావిగేషన్ సంబంధించి అంటే ఎటు వెళ్ళాలి ఏంటనేది దిశానిర్దేశం చేసేది పైలట్కి సంబంధించిన నావిగేషన్ ఇక్కడ ఉంటుంది. సో ఒక పైలట్ వెళ్ళే ముందే మొత్తం కూడా వీళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయిలో వీళ్ళకైతే ముందుగానే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఇదంతా కూడా కాక్పిట్ అంటారు. మనకి ప్రమాదాలు జరిగిన సమయంలో ఇక్కడి నుంచే మనకి ఆడియో అనేది వినిపించడం జరుగుతుంది. సో ఏదైతే సిమ్యులేటర్కి సంబంధించి ఇది మొత్తం కూడా సిమ్యులేటరు. సో కాక్పిట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనమైతే పూర్తి స్థాయిలో క్లియర్గా చూడడం జరిగింది. ఒక పైలట్ పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మాత్రమే, అంటే దీంట్లో పూర్తి స్థాయిలో ఈ ట్రైనింగ్ తీసుకోవడం అయితే జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కే HM TV.